అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈ రోజుటి విషయం చెవి నొప్పులను నివారించుటకు చిట్కాలు. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినను దానిని తట్టుకోవడం కష్టం. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ అయినప్పుడు అలా జరుగుతుంది. శరీరంలో నొప్పులు రావడానికి మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణం లాంటివి కారణం కావచ్చును. శరీరంలో వచ్చే నొప్పులలో చెవి నొప్పి కూడా ఒకటి. ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీనికి దవడ నొప్పి, దీర్ఘకాల మరియు అల్పకాల చెవి అంటు రోగం, చెవిలో ఏమైనా చిక్కుకొని ఉండటం, చెవిలో పుండు, ఒత్తిడి, వాతావరణం, చెవి పొరలో రంధ్రం, సైనస్ లాంటివి కారణం కావచ్చును. చెవి నొప్పి తక్కువగా ఉంటే ఇంట్లో తయారు చేసుకునే ఇంటి చిట్కాలను వాడవచ్చును. చెవి నొప్పి ఎక్కువగా భరించడానికి కష్టంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఉత్తమం. చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చెవిలో శబ్దాలు, చీము కారడం, చెవి ఊదుకోవడం లాంటివి జరగవచ్చు. మొదటిది తులసి ఆకులు. తులసి ఆకులలో విటమిన్ సి, బెటా క్యారోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఇజోనిల్, బ్రోనిల్ ఉండటం వలన ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ అంశాల వలన చెవి నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నొప్పి ఉన్న చెవిలో వేయడం వలన నొప్పి తగ్గుతుంది. రెండవది తెల్లగడ్డలు. యాంటీ ఆక్సిడెంట్ ఫ్యాక్టర్ అంశము గల ఈ తెల్లగడ్డలు కూడా చెవి నొప్పికి మంచివి. తెల్లగడ్డల పాయలను ఉడకబెట్టి దానికి కొంచెం ఉప్పు కలిపి రుబ్బి దానిని పత్తితో అద్ది చెవిలో ఉంచడం వలన చెవి నొప్పి పోతుంది. మూడవది ఎర్రగడ్డల రసం. ఎర్రగడ్డల రసాన్ని పత్తితో అద్ది చెవిలో వేయడం వలన చెవి నొప్పి పోతుంది మరియు చెవిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. నాలుగవది చెవిని వేడిగా ఉంచడం. వేడి నీటిలో ఒక క్లాత్ను ముంచి దానిని బయటకు తీసి బట్టను పిండి వేసి వేడిగా ఉన్న బట్టను చెవిపై 20 నిమిషాలు అదిమి పెట్టుకోవడం వలన చెవి నొప్పి తగ్గుతుంది. ఐదవది సాసువల నూనె. సాసువల నూనె యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగి ఉంది. ఈ నూనెను కొంచెం వేడి చేసి చెవిలో వేయడం వలన చెవి నొప్పి తగ్గుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.